కాకపోతే కాస్త ముందు జాగ్రత్తగా కూడా అవసరం అనిపించింది. అందుకే తరుణ్ని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తోడుగా పంపిస్తున్నాను. సరే, బాయ్. బాయ్. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారన్నట్టు అత్తయ్య గారు వెళ్ళిన టైం చూసి మళ్ళీ అందరూ కలిసి కిరణ్ని ఉషాని రిసార్ట్ కి పంపిస్తున్నారా? మేఘనా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కిరణ్ వాళ్ళు రిసార్ట్ కి వెళ్తున్నారనా, లేకపోతే ఆ విషయం అమ్మకి తెలియలేదనా? తెలిస్తే మీ అమ్మగారు ఎక్కడ బాధపడతారో అని, మళ్ళీ వాళ్ళ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అని. నువ్వు ఒక్కదానివి నోరు తెరవకుండా ఉంటే చాలు వదినా, అన్ని సవ్యంగానే జరుగుతాయి. అంటే ఏంటి తరుణ్ నీ ఉద్దేశం? ఈ ఇంట్లో జరిగే ప్రతి మంచిని నేనే చెడగొడుతున్నానా? అది వేరే చెప్పాలా వదినా? నాకు బాగా అర్థమవుతుంది. మీ అందరూ నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు కదా. మరి లేకపోతే ఏంటి? వాళ్ళిద్దరినీ సరదాగా టూర్కి పంపించాలని మేము అనుకుంటుంటే నువ్వు దాన్ని ఒక సమస్యలా సృష్టించాలని ట్రై చేస్తున్నావు. ఇది మరీ బాగుంది. అత్తయ్య గారికి తెలియకుండా బయలుదేరడం వల్ల ఒకసారి ఏమైందనేది మీ ఇద్దరికి గుర్తుంది కదా. అలాంటివి జరగకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అమ్మకి తెలియకపోతే ఏమైంది? నాన్నకి తెలుసు కదా. నాన్నకి తెలిసే పంపిస్తున్నారు కదా. అదేదో ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపిస్తున్నట్టు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. ఒక మాట అత్తయ్య గారికి కూడా చెప్పి పంపిస్తే బాగుంటుంది కదా. వెళ్లేందుకు వీళ్ళు, పంపించినందుకు మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సరే వదినా, నెక్స్ట్ టైం పంపించేటప్పుడు మీరు చెప్పినట్టే ప్లాన్ చేద్దాం. అప్పటిదాకా వెళ్ళాలి. అరే తరుణ్, క్యాబ్ రెడీయా? రెడీ నానా, వీళ్ళ కోసమే వెయిటింగ్. పదండి. మరి లగేజు? అరే లగేజ్ అంతా కారులో పెట్టించాను, రండి రండి. అన్నయ్య, నాకన్నా నీకే తొందర ఎక్కువ ఉన్నట్టుంది. పద పద. పదండి పదండి. దా. దారం కట్టిన గాలిపటానికి గాలి తోడైందన్నట్టు అందరూ అనుకుని మరి వెళ్ళని పంపిస్తున్నారు. నేను ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కనురెప్ప కూడా వేయకుండా ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టున్నారు. అవును, నిజంగానే ఇది ఒక కొత్త ప్రపంచంలానే ఉంది. అదిగో బటర్ఫ్లైస్. ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరేటప్పుడు భయపడ్డారు, ఇప్పుడేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారు? పక్కన నువ్వు ఉన్నావు కదా, ఇంక భయం ఎందుకు? పోనీలేండి, మీరు ఇంకా అదే భయంలో ఉన్నారేమో. మళ్ళీ మీకు ఎలా సర్ది చెప్పాలా, మీ మనసు ఎలా మార్చాలా అని టెన్షన్ పడ్డాను.
ప్రామిస్ చెయ్యి, ఎప్పటికీ ఇలాగే నాకు తోడుగా ఉంటావు కదా. ప్రాణం ఉన్నంత వరకు మీకు తోడుగానే ఉంటాను. హారిక, ఈ 1 వీక్ పాటు మనం కిరణ్ ఉషల్ని ఫాలో అవుతున్నట్టు వాళ్ళకి అస్సలు అనుమానం రాకూడదు. తరుణ్ ప్లీజ్, ఇది నాకు 150సారి చెప్తున్నావు. ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఒకటే జాగ్రత్తని ఇన్నిసార్లు చెప్తే అస్సలు బాగోదు. అలా కాదు హారిక, 1కి 10 సార్లు చెప్తేనే కదా అది మనసులో ఉంటుంది. 1కి 10 సార్లు చెప్తే ఉన్నది కూడా పోతుంది. సరే సరే సరే, నేనది గుర్తు చేయను, మళ్ళీ మళ్ళీ చెప్పను. కానీ ఆఖరిసారి చెప్తున్నాను, గుర్తు పెట్టుకుంటావు కదా. తరుణ్ హారిక చెప్పు, ఏమనిపిస్తుంది? పంజరంలో ఉన్న పక్షికి కాస్త స్వేచ్ఛ వచ్చినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరం ఫ్రీగానే ఉన్నాం కదా, కొత్తగా ఈ పంజరంలో పక్షి కథ ఏంటి? పంజరంలో ఉన్న పక్షి నువ్వు కాదు, నేను కాదు, మన మధ్య ఉన్న ప్రేమ. అది ఎటు ఎగరలేక, మనిద్దరి చేతుల్లో ఒదగలేక, మనిద్దరి మధ్య ఉన్న దూరం అనే పంజరంలో ఉండిపోయింది. ఈరోజే కదా దానికి స్వేచ్ఛొచ్చింది. ఈ టూర్లో ఉన్నన్ని రోజులు ఆ ప్రేమ పక్షి స్వేచ్ఛగా ఎగురుతుంది. అందుకే నాకు మళ్ళీ హనీమూన్కి వచ్చానేమో అనిపిస్తోంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నిన్ను నన్ను కిరణ్కి ఉషకి సాయంగా ఉండడానికి పంపించిన మా నాన్న మన ప్రేమ గురించి కూడా ఆలోచించారేమో అనిపిస్తుంది. పోనీలేండి, అత్తామామల్లో అత్త మన గురించి ఆలోచించకపోయినా మామగారైనా మన గురించి ఆలోచిస్తున్నారు. మామగారైనా మనం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. అమ్మకు కూడా మనం సంతోషంగా ఉండాలనే ఉంటుంది. కాకపోతే కొంచెం అహం అడ్డొస్తుంది, అంతే. ప్లీజ్ తరుణ్, నీకు ఆమె మీద ప్రేముండొచ్చు, కానీ ఆమె చేసిన పనిని మాత్రం నువ్వింతలా వెనకేసుకురాకు. మన సంతోషమే కోరుకునేదైతే తన ఆహాన్ని ఎప్పుడో పక్కన పడేసేది. అది చేయలేదు కాబట్టే కదా మనమింకా దూరంగా బ్రతకాల్సొస్తుంది. అది కాదు హారిక. తరుణ్, మనమేదో సరదాగా బయటకొచ్చాం, 4 రోజులు సంతోషంగా గడుపుతున్నాం. ఇక్కడున్న రోజులన్నీ అమ్మ గురించి, ఆవిడ అహం గురించి డిస్కషన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊహలెగిరాయి. పద. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి.